బైబిల్ ప్రకారం చనిపోయిన వారి ఆత్మలు తిరిగి లోకానికి వచ్చి కలలో కనిపించడం జరగదు. 2 సమూయేలు 12:23లో దావీదు తన బిడ్డ చనిపోయినప్పుడు నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడు అని స్పష్టంగా చెప్తాడు. అలాగే ప్రసంగి 9:5-6 వచనాల ప్రకారం చనిపోయిన వారికి లోకంలో జరిగే వాటితో గాని మనతో గాని ఎటువంటి సంబంధం ఉండదు. వారి ప్రేమ, పగ, అసూయ అన్నీ ఆనాడే నశించిపోతాయి. మరి కలలో వారు ఎందుకు కనిపిస్తారు? దీనికి బైబిల్ ఇచ్చే సమాధానం మన మనస్సు. ప్రసంగి 5:3లో పని ఎక్కువైన ఎడల కలలు వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. మనం మన ఆత్మీయులను కోల్పోయినప్పుడు కలిగే తీవ్రమైన దుఃఖం, వారి జ్ఞాపకాలు మన సబ్కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకుపోతాయి. మనం వారి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్లనే మన మెదడు ఆ జ్ఞాపకాలను కలల రూపంలో చూపిస్తుంది. ఇది కేవలం మన మానసిక స్థితికి అద్దం పడుతుంది తప్ప వారి ఆత్మ నిజంగా రాదు. ముఖ్యంగా యెషయా 8:19లో దేవుడు హెచ్చరించినట్లు సజీవుల పక్షముగా చనిపోయిన వారిని విచారించకూడదు. కలలో వారు కనిపించేదో చెప్పారని లేదా భవిష్యత్తును సూచించారని నమ్మడం బైబిల్కి వ్యతిరేకం. మనకే నడిపింపు కావాలన్నా దేవుని వాక్యం ద్వారానే పొందాలి.